డైజెషన్ కోసం భోజనం తర్వాత మీరు తినే ఈ పాన్లో విషం దాక్కొనుందనే విషయం మీకు తెలుసా? ఒకప్పుడు మనోళ్ళు పాన్ అంటే జస్ట్ ఈ ప్లెయిన్ లీఫ్లో యాలకులు, లవంగాలు, సోంపు వంటివి వాడేవాళ్ళు. దానివల్ల నిజంగానే డైజెషన్కి బెనిఫిట్ అయ్యేది. అండ్ అందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు మౌత్ ఫ్రెషనర్ లాను పనిచేసేది. అండ్ ఈ బీటల్ లైఫ్లో అంతో ఇంతో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. జనరేషన్స్ మారే కొద్దీ మనోళ్ళు ఈ ప్లెయిన్ లీఫ్లో ఒక్క, సున్నం వంటివి యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో యూజ్ చేసే ఒక్క ఏదైతే ఉందో WHO వాళ్ళు దాన్ని క్లాస్ 1 కార్సినోజెనిక్ గా కన్సిడర్ చేశారు. అంటే దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబబిలిటీస్ చాలా అధికంగా ఉంటాయన్నమాట. అండ్ ఇందులో యూజ్ చేసే సున్నం ఏదైతే ఉందో దాని వల్ల మన మౌత్ లో ఉండే లేయరింగ్ కాస్త డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. 2024లో కండక్ట్ చేసిన సర్వే ప్రకారం మన ఇండియాలో ఈ పాన్ మసాలా మార్కెట్ సైజ్ ఎంతో తెలుసా? 46,682 కోట్లు. అందులో ఈ కిల్లీ మార్కెట్ సైజ్ చాలా పెద్దది. 2022లో ఈ కిల్లీస్ అండ్ పాన్ తినడం వల్ల 1,20,000 మంది ఓరల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇలాంటి పాన్ షాప్ కెళ్ళి రోజు కొన్ని వందల మంది క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు. ఒకవేళ అందులో మీరు కూడా ఒకరు ఉన్నట్టయితే దయచేసి వెంటనే మానేసి మీ హెల్త్ ని కాపాడుకోండి.